అయిపోతుంది. కొంచెం గట్టిగా మాట్లాడితే చప్పట్లు కొడతారు. ఎవడు పరిష్కరించడు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఏంటి బహిరంగ విచారణ అంటే, చనిపోయే ముందు అదే మనల్ని ఉరేసే ముందు అడిగే చివరి కోరిక లాంటిది, మన లాస్ట్ స్టేట్మెంట్ అనమాట అది. అంత మించి ఏం లేదు. అట్లాగనే తగ్గించరు. ఇప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి బహిరంగ విచారణలో, అయ్యా మీ నెత్తిన 1500 కోట్లు పడుతుంది కదయ్యా, ఈ 1500 కోట్లు మా నెత్తిన వేయబాకండి అయ్యా అంటే మరి ఏం చెయ్యాలి? వాళ్ళు ఏం అడగరు. వీళ్ళు సరైన చెప్పలేదనేసి తీసేస్తారు. ఈ 1500 కోట్లు మీరు భరించండి అయ్యా అంటే వాళ్ళు భరించలేకే కదా పెట్టింది రెగ్యులేటరీ కమిషన్. కాబట్టి ఏంటయ్యా అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, మా మీద వేయకండి, పారిశ్రామికవేత్తల మీద ఇంకో రూపాయి ఎక్కువ వేసుకోండి, వ్యాపారాల మీద ఇంకొక ఎక్కువ వేసుకోండి, అవి మా మీద వేయకండి అని ఇలాంటివి చెప్తే నోట్ చేసుకుంటారు. అంతకు మించి ఏమీ ఉండదు అక్కడ. దాంతో ఆ డబ్బులు ఎలా రికవర్ చేయాలి అన్నదే ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్. అంతకుముందు అయ్యా నువ్వు 100 రూపాయలు తీసుకోవాలంటే 125 రూపాయలు తినేశారు 2019కి ఇదే 2025కు ముందు చేస్తే, మొన్న 25 అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ అట్టెట్టా చేశారయ్యా మీరు దోచుకోవడం ఏందయ్యా, నేను చెప్పిందేమో 100 రూపాయలు తీసుకోండి మీరు 150 రూపాయలు తింటాం ఏంటి, దుర్మార్గం కదా అని చెప్పి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయండి అంది. అప్పట్లో ఆ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ జగన్ పెట్టిన కమిషన్. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అంటే మాజీ న్యాయమూర్తుల సమక్షంలో ఉంటుంది అనమాట. జగన్ పెట్టిన టీం కాబట్టి దానికి వార్నింగ్ ఇచ్చింది. ఆ డబ్బులే మనకి బిల్లులు తగ్గించింది. దాన్ని నేను తగ్గించాను వ్యవస్థను బాగు చేసి అని చెప్తున్నారు చంద్రబాబు గారు. రేపు మళ్ళీ పెంచడానికి ఇది అడిగారట. ఎందుకు అడుగుతారు పెంచడానికి? అసలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ అడగడం ఏంటి? ప్రభుత్వాన్ని అడగండి. 1500 కోట్లు ఖర్చు అవుద్దండి మీరు పెడుతున్న ఖర్చులకి, అవి మీరు ఇస్తారా లేదా అని అడగండి. అడిగి మేము ఇవ్వలేము అన్నప్పుడు రెగ్యులేటరీ కమిషన్ చెప్పండి. లేదు ఇప్పుడు ఏంటి మన రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళని వీళ్ళు అడుగుతారు, రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వాన్ని అడుగుతుంది. ప్రభుత్వం బయటికేమో చెప్పనీయకుండా రేపు ఈనాడు జ్యోతిలో రాయరప్పుడు మళ్ళీ సైలెంట్గా వదిలేస్తారు. రేట్లు బిల్లుల్లో మన ఎత్తిన పడుతుంది. 2024లో మన బిల్లుల్లో తగ్గుతుందంటే జగన్ది కూడా మొట్టమొదటి కరెంటు బిల్లుల గురించి మనమే మాట్లాడాం, నేనే మాట్లాడాను. కరెంటు బిల్లులు బాధేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు ఎందుకంటే నాకే వచ్చా, అంతకుముందు 2000 వచ్చే బిల్లు 4000 5000 వస్తే ఇదేం దోపిడీ జగన్మోహన్ రెడ్డి, ఇరుక్కుంటావు నువ్వు మధ్యతరగతి, నువ్వేదో సంక్షేమ పథకాలు పేదోడికి ఇస్తున్నావు, ఆ పేదోడికి కూడా బిల్లు భారం అయితే తిట్టుకోవడం ఏంది, ఇచ్చింది ఫ్రీ అనుకుంటాడు, భారం వేసినప్పుడు తిట్టుకుంటాడు, రేపు పొద్దున్న దెబ్బతీస్తాడని చెప్పాను నేను.